కొంతమంది స్టూడెంట్స్ కేవలం ఎగ్జామ్స్ కి కొన్ని రోజుల ముందే చదవడం స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ లో 80% మార్క్స్ 90% మార్క్స్ ఎలా తెచ్చుకుంటున్నారు. అసలు ఏంటి ఆ సీక్రెట్? ఇంకో వైపు చూస్తే మరి ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి సంవత్సరం అంతా చదువుతూ కూర్చున్నా సరే మంచి మార్క్స్ రావట్లేదు ఎగ్జామ్స్ లో, అలాగే అట్లీస్ట్ పాస్ మార్క్స్ కూడా తెచ్చుకోలేక ఫెయిల్ అయిపోతున్నారు. ఒకసారి బాగా ఆలోచించండి. అసలు తక్కువ టైం చదివి మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఏమైనా పుట్టుకతోనే జీనియసా, లేదా ఏమైనా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు వాటి వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లోకి తీసుకోగలుగుతున్నారు అని? గైస్, ఏ మాత్రం డౌట్ పడకండి. ఏ మనిషి కూడా పుట్టగానే జీనియస్ అయిపోడు. కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ తెచ్చుకుంటున్నారు కొంతమంది మాత్రమే. సో ఇవాల్టి వీడియోలో ఆ 5 టెక్నిక్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. లాస్ట్ 2 టెక్నిక్స్ వరకు ఏ మాత్రం వీడియో స్కిప్ చేయొద్దు, బికాస్ చాలా బెస్ట్ సింపుల్ టెక్నిక్స్ టాపర్ అవ్వడానికి. అసలు ఎందుకు ఈ టెక్నిక్స్ యూజ్ చేయాలి అంటే, మీలో చాలా మందికి సిలబస్ మొత్తం చదివి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలని ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఏం చదివినా ఎంత చదివినా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లి పేపర్ చూడగానే మొబ్బైపోతాం, అంటే బ్లాంక్ అయిపోతాం, ఏం గుర్తుండదు. ఈ ప్రాబ్లమ్ ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. ఇలా చదువుకున్న దాన్ని కూడా ఎగ్జామ్ లో రాయలేకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, వీక్ మైండ్ లా ఊహించేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. గైస్, దయచేసి ఇలా మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి. మీదేమి వీక్ మైండో లేదా జడ్డి బుర్రలో కావు. మీకు చదివింది ప్రాపర్ గా ఎలా గుర్తుంచుకోవాలా అనే టెక్నిక్స్ తెలియవు అంతే. టెక్నిక్ నెంబర్ 1, మాస్టర్ ఎగ్జామ్స్ విత్ ద 80-20 రూల్. గైస్, ఫోకస్ ఆన్ వాట్ ట్రూలీ మ్యాటర్స్. ఇదేంటంటే తక్కువ సేపే చదవండి, బట్ తెలివిగా చదవండి. విల్ఫ్రెడో పరెటో గారు చెప్పిన 80-20 రూల్ అనేది ప్రతి విషయంలో యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రూల్ ని స్టడీస్ లో అప్లై చేస్తే మంచిగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. 20% ఎఫర్ట్స్ పెడితే 80% రిజల్ట్స్ వస్తాయి. మీకు అర్థమయ్యేలా చెప్తా. మన ఛానల్లో ఉన్న వీడియోస్ లో కేవలం 20% వీడియోస్ కి మాత్రమే మంచి వ్యూస్ వచ్చాయి, మిగతావి మంచి వ్యూస్ రాలే. బట్ ఈ 20% మంచి వ్యూస్ వీడియోస్ వల్ల 80% వీడియోస్ లో గ్రోత్ కనిపిస్తుంది స్లోగా. అందుకే చెప్తున్నా, ఈ 80-20 రూల్ ని స్టడీస్ లో అప్లై చేయాలి అని. ఎలా చేయాలి అంటే, మీ సిలబస్ నుంచి 20% ఇంపార్టెంట్ వాటిని ఫుల్ గా ఫోకస్ చేసి కంప్లీట్ చేస్తే అప్పుడు మీరు 80% మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. గైస్, ఫుల్ గా అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అని అసలు అనుకోవద్దు. అది కూడా తక్కువ టైంలో. మీరు ఏమనుకోవాలంటే జస్ట్ వెరీ ఇంపార్టెంట్ వాటిని మాత్రమే ఫినిష్ చేయాలి అని. ఎగ్జామ్ కి 1 డే లేదా 3 డేస్ ఉన్నప్పుడు సిలబస్ మొత్తం చదివేద్దాం అనుకుంటే అవ్వదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ లేదా ఎగ్జామ్ లో పక్కాగా వస్తాయి అనుకున్నవి మాత్రమే ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లో 10 మార్క్స్ లేదా 6 మార్క్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలంటే కొన్ని థీరమ్స్ లేదా కొన్ని ఫార్ములాస్ లాంటివి ఉంటాయి. వాటిని బండ గుర్తు ఉండిపోయేలా నేర్చుకోండి. నిద్రలో చేయమన్నా చేయగలగాలి, అంత బాగా నేర్చుకోవాలి. అలాగే మీ దగ్గర ఒకవేళ ఎగ్జామ్ కి ఇంకొంచెం ఎక్కువ సమయం మిగిలి ఉందనుకోండి, ఆ టైంలో ఏం చేయాలంటే మీ ఫుల్ సిలబస్ ని 3 to 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేయండి. ఎందుకంటే గైస్, హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా స్టోర్ అవ్వదు, అంటే మర్చిపోతాం, గుర్తుండదు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక్కసారిగా ఫోన్ నెంబర్ ని గుర్తు పెట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది. అదే ముక్కలుగా డివైడ్ చేస్తే ఈజీ అవుతుంది. ఎలా అంటే 9871234789 ఈ నెంబర్ ని 987 ని 3 ముక్కలు, 1234 ని 4 ముక్కలు, 789 ని ఇంకో 3 ముక్కలు, ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేసి గుర్తు పెట్టుకుంటే ఈజీగా మైండ్ లో నోట్ అయిపోతుంది అనమాట. సో సేమ్ ఇదే విధంగా ఫుల్ సిలబస్ ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ తర్వాత ఆ డివైడ్ చేసిన పార్ట్స్ లో 20% ఇంపార్టెంట్ వి నేర్చుకొని ఆ తర్వాత డైలీ గోల్స్ పెట్టుకొని ఇవాళ ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి అని గోల్ పెట్టుకోండి. ఈ మెథడ్ యూజ్ చేస్తే ఈజీగా చదివింది గుర్తుంచుకోగలరు. టెక్నిక్ నెంబర్ 2, విజువలైజ్, ఎంగేజ్, రిటైన్. ద కీ టు స్మార్ట్ స్టడీయింగ్. చదివింది ఉపయోగపడాలంటే కొన్ని స్మార్ట్ స్ట్రాటజీస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలి అంటే, విజువలైజేషన్ తో ఈ హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండే వాటికన్నా బొమ్మలు లేదా డయాగ్రామ్ల రూపంలో ఉండే వాటినే బాగా గుర్తుంచుకోగలరు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, LKG నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ బుక్స్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక ప్రతి స్టోరీలో లెసన్స్ లో పిక్చర్స్ అనేవి ఉంటాయి, టెక్స్ట్ తో పాటుగా ఉంటాయి. అందుకే బాల్యంలో ఆ స్టోరీస్ బాగా నేర్చుకుంటాం, మనం నేర్చుకుంది గుర్తుంచుకుంటాం కూడా. గైస్, అసలు స్మార్ట్ స్ట్రాటజీస్ అనేవి ఏంటో అనేవి ఇప్పుడు నేను మీకు చెప్తా. ఫస్ట్ ఏంటంటే, మీ లెర్నింగ్ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎలా చేయాలి అంటే, ఫ్లో చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్ యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ ఏదైనా టాపిక్ చాలా కష్టంగా ఉంటే అప్పుడు మీరు ఆ టాపిక్ ని ఏదైనా స్టోరీకి సెట్ అయ్యే రూపంలో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ట్రై చేయండి. ఇలా చేస్తే చదివింది మర్చిపోకుండా గుర్తుండిపోతుంది. ఇంకొక స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే, కలర్ కోడెడ్ నోట్స్. విజువల్ మెమరీకి ఈ స్ట్రాటజీ తోడైతే ఏదైనా చదివి గుర్తు పెట్టుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలంటే,
ఈ 20% ఇంపార్టెంట్ టాపిక్స్ ని రెడ్ కలర్ లో మార్క్ చేసుకోండి. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్స్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని గ్రీన్ కలర్ లో మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఇన్సైట్స్ లాంటివి ఏమైనా ఉంటే లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఉంటే ఎల్లో కలర్ లో మార్క్ చేసుకోండి. ఇలా కలర్స్ ని యూజ్ చేసి లేదా స్టిక్కీ కలర్ నోట్ పేపర్ ని యూజ్ చేసి ప్రిపేర్ అవ్వడం వల్ల చదవడానికి అండ్ చదివింది గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే మల్టిపుల్ సెన్సెస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దివాళీ క్రాకర్స్. దివాళీ ఎలా చేసుకోవాలనేది ఎవరికి చెప్పక్కర్లేదు. దివాళీ రోజు బాంబులు పేల్చాలి అని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎందుకంటే క్రాకర్స్ పేల్చేటప్పుడు వచ్చేది లైటింగ్, సౌండ్, స్మెల్. 3 సెన్సెస్. ఈ 3 వస్తాయి. ఒక్కసారి బాంబులు కాల్చడం వస్తే చచ్చినంత వరకు మర్చిపోరు ఎవరైనా సరే. ఇన్ఫాక్ట్ ప్రమాదం అని తెలిసినా ఇష్టపడి మరి సేఫ్టీ తీసుకొని మరి కాల్చేస్తుంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం మల్టిపుల్ సెన్సెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాటిని హ్యూమన్ బ్రెయిన్ అనేది అంత ఈజీగా మర్చిపోదంట. అందుకే చదివేటప్పుడు పిక్చర్స్, సౌండ్స్, ఫిజికల్ రైటింగ్ ఈ 3 సెన్సెస్ ని ప్రాపర్ గా యూజ్ చేసి చదివితే అప్పుడు ఆ చదువుకున్న టాపిక్ ని అస్సలు మర్చిపోరు. బికాస్ ఆ టాపిక్ మీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. గైస్, ఇప్పటి నుంచి విజువలైజేషన్, కలర్ కోడెడ్ నోట్స్, మల్టిపుల్ సెన్సెస్ ఈ 3 స్ట్రాటజీస్ ని మీ స్టడీ రొటీన్ లో యాడ్ చేసుకోవడానికి 100% ట్రై చేయండి. అప్పుడే మీ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మెమరీ రిటెన్షన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెంటనే ఈ స్మార్ట్ స్ట్రాటజీస్ ని వాడుకొని ఎఫర్ట్లెస్ గా గుడ్ రిజల్ట్స్ తెచ్చుకోండి. టెక్నిక్ నెంబర్ 3, లింక్ ఇట్ టు లెర్న్ ఇట్. అన్లాక్ బెటర్ మెమరీ విత్ అసోసియేషన్స్. సీనియర్ ఎడ్యుకేషన్ లో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ని 2 కేటగిరీస్ లో డివైడ్ చేయండి. ఫస్ట్ కేటగిరీలో న్యూ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన విషయం అనమాట. సెకండ్ కేటగిరీలో ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆల్రెడీ మన బ్రెయిన్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ పర్టికులర్ టాపిక్ కోసం. గైస్, 1972 లో చేసిన స్టడీ రీసెర్చ్ ప్రకారం కొత్త కాన్సెప్ట్స్ ని పాత నాలెడ్జ్ తో లింక్ చేస్తే గనక మెమరీ రిటెన్షన్ పవర్ చాలా ఇంక్రీజ్ అవ్వి ఆ నాలెడ్జ్ బాగా ఉంటుంది, మన బ్రెయిన్ లో స్టోర్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు. క్లియర్ గా చెప్పాలంటే మీకు పలానా టాపిక్ నేర్చుకోవాలనుకునేటప్పుడు 6th క్లాస్ టాపిక్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ 7th క్లాస్ టాపిక్స్ లో ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న పాత టాపిక్ నాలెడ్జ్ ని నేర్చుకోబోయే కొత్త టాపిక్ తో అండర్స్టాండ్ చేసుకుని కంపేర్ చేసుకుని ప్రిపేర్ అవ్వగలిగితే అప్పుడు ఆ పలానా టాపిక్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ లో స్టోర్ అవ్వడం వల్ల ఎగ్జామ్ హాల్లో ఈజీగా రీకాల్ చేసుకుని ఇచ్చి పడేస్తారు ఆన్సర్స్ అన్ని. దెబ్బకి మంచి మార్క్స్ రాకుండా ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని. అలాగే వీలైతే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బయాలజీలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం నేర్చుకోవడానికి గార్డెన్ లో ఏదైనా ప్లాంట్ తో ఇమాజిన్ చేసి కంపేర్ చేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి. ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో కనెక్ట్ చేసి చదవడం వల్ల బెటర్ అండర్స్టాండింగ్ అండ్ బెటర్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. టెక్నిక్ నెంబర్ 4, డైలీ హ్యాబిట్స్ ఫర్ స్టడీ సక్సెస్, రొటీన్ అండ్ రిపిటేషన్. గైస్, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్గనైజ్డ్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గనక మంచి టైం స్ట్రక్చర్ లేదా డైలీ రొటీన్ పెట్టుకోకపోతే చాలా కష్టం అవుతుంది ముందు. మీరు ఎంత మంచి స్టూడెంట్ అయినా అవనివ్వండి, స్కెడ్యూల్స్ లేకున్నా ప్రాసెస్ తెలియకుండా చదవడం స్టార్ట్ చేస్తే టాపర్ ఎప్పటికీ అవ్వలేదు. అందుకే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఎలా చేయాలి అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఏమేం పనులు చేస్తారో మొత్తం లిస్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆ లిస్ట్ లో నుంచి అక్కర్లేని పనులని పక్కన ఇంకో పేపర్ లో రాసి పెట్టుకోండి. అక్కర్లేని పనులు ఎలాంటివంటే మొబైల్ యూజ్ చేసే టైం ని, గేమ్స్ ఆడే టైం ని, టీవీ చూసే టైం ని, ఫ్రెండ్స్ తో తిరిగే టైం ని, ఇలా కొన్ని అన్నెసెసరీ పనులు అన్ని నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఎంత సేపు అయితే అక్కర్లేని పనుల మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో టైం ని, ఆ టైం ని స్టడీ కోసం యూజ్ చేయండి. లైక్ రివిజన్ చేయడం, లేదా రాసుకోవడం, లేదా ఓరల్ ప్రాక్టీస్ చేయడం, ఇలా అన్నమాట. అలాగే వీక్లీ టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. అందులో ఏముండాలంటే ఈ వీక్ లో ఈ చాప్టర్స్ అన్ని నేను కంప్లీట్ చేయాలి, ఇలా పక్కా ప్లానింగ్ ఉండాలన్నమాట. ఏంటి మొత్తం టైం ని చదువులోనే వాడేమంటున్నాను అని కంగారు అవ్వద్దు. ఆఫీసెస్ లో ఎలా అయితే వీక్ ఆఫ్ ఒక రోజు ఉంటుందో అలాగే సేమ్ ఎవ్రీ సండే కొంచెం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అంటే ఐ మీన్ టు సే ఓన్లీ వీక్ డేస్ లో చదివింది మొత్తం రివైజ్ చేసుకోండి. సండేస్ లో ఒక 2-3 గంటలు మాత్రమే కేటాయించండి, ఎక్కువ వద్దు. రిమైనింగ్ టైమ్ లో మీరు ఆడుకోవచ్చు, తిరగొచ్చు, ఈ అక్కర్లేని పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. 2-3 గంటలు రివైజ్ ఎందుకు చేసుకోవాలి అంటే చదివింది బాగా గుర్తుండడానికి. రెస్ట్ కూడా దొరుకుతుంది, రివిజన్ కూడా అవుతుంది. టెక్నిక్ నెంబర్ 5, షార్ట్ బ్రేక్స్ బిగ్ గెయిన్స్. స్టడీ లైక్ ఏ ప్రో. నాన్ స్టాప్ కూర్చొని చదవద్దు, కొంచెం బ్రేక్స్ తీసుకోండి. ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క మనిషి చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే. రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ ట్రైన్ లాగా చదివేస్తారు. ఇలా చేయకూడదని తెలిసినా ఇలాగే చేస్తారు. ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ ఏమి మారిపోవు గైస్. హెల్త్ పాడవడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. బర్న్అవుట్ అయిపోయి ఓవర్ గా స్ట్రెస్ ఫీల్ అయిపోయి సిక్ అయిపోతారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే గంట చదువుతారు, 4 గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఇలా చేస్తే చదువుకునే మొమెంటం అనేది బ్రేక్ అయిపోతుంది. అందుకే దీనికి సొల్యూషన్ చెప్తా వినండి.
జస్ట్ గంట చదివేసి 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు బ్రేక్ తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి మీ టైం టేబుల్ ని. మీరు ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవుతుంటారు, బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంటది, చదివింది గుర్తుంటుంది, అలాగే చదివే మొమెంటం కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, మొత్తం కంటిన్యూ అవుతుంది అనమాట ఫ్లో. సో మీకు ఇంకా డీప్ గా ఇన్ఫర్మేషన్ దీని మీద కావాలంటే స్టడీ ఇన్ వింటర్ మోటివేషన్ అండ్ టాపర్ స్టడీ మోటివేషన్ అని ఇలా కొన్ని బెస్ట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వీలైతే చెక్ చేయండి వాటిని కూడా. సో గైస్, ఈ 5 టెక్నిక్స్ ని యూజ్ చేసి మీరు టాపర్ అవ్వడానికి మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.